పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కర్ణాటకలో బస్టాండ్లో అందరూ చూస్తుండగానే ఓ యువతిపై మారణాయుధంతో దాడి చేసి కిరాతకంగా చంపేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బస్టాండ్లో బస్సు కోసం నిలబడిన ఆ యువతి ప్రాణభయంతో పరుగులు తీసినా ఆ కిరాతకుడి వేటాడి నరికి చంపాడు. మంగళూరు పరిధిలోని బంట్వాల్లో జరిగిన ఈ దారుణ హత్య ఘటన మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కర్ణాటకలోని మంగళూరు సమీపంలో ఉన్న బంట్వాల్ కేఎస్ఆర్టీసీ న్యూ బస్టాండ్ వద్ద గురువారం సాయంత్రం ప్రయాణికులు రద్దీగా ఉంది. కక్కెపదవు ప్రాంతానికి చెందిన లావణ్య అనే యువతి కళ్ళడ్కలోని ఒక ప్రైవేట్ నర్సింగ్ హోంలో పనిచేస్తోంది. రోజులాగే తన డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం బస్టాండ్లో ఎదురు చూస్తోంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన నిందితుడు ఒక్కసారిగా తన బ్యాగ్లో నుంచి పదునైన మారణాయుధాన్ని తీసి లావణ్యపై దాడికి తెగబడ్డాడు. ఊహించని ఈ దాడితో షాక్ అయిన లావణ్య ప్రాణాలు దక్కించుకోవడానికి బస్టాండ్లోనే అటు ఇటు పరుగులు తీసింది. కానీ ఉన్మాదిలా మారిన ఆ వ్యక్తి ఆమెను వదలకుండా వేటాడి విచక్షణ రహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన లావణ్యను స్థానికులు ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే జరిగిన ఈ హత్యతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. బంట్వాల్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా నిందితుడిని చేతన్ అనే వ్యక్తిగా గుర్తించారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఆ చేతన్ మృతురాలైన లావణ్యకు దూరపు బంధువే. గత కొంతకాలంగా చేతన్ లావణ్యను ప్రేమిస్తున్నారంటూ వెంటపడుతూ తీవ్రంగా వేధిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. లావణ్య అతని ప్రేమ ప్రతిపాదనను స్పష్టంగా తిరస్కరించింది. తనను కాదన్నదని కక్షను మనసులో పెంచుకున్న చేతన్ ఎలాగైనా ఆమెను అంతమొందించాలని పక్కా ప్లాన్తో పదునైన ఆయుధంతో బస్టాండ్కు వచ్చి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ దారుణ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడ సీసీటీవీలో మరియు స్థానికుల ఫోన్లలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ హత్యకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. బస్టాండ్ లాంటి బహిరంగ ప్రదేశాల్లో వందల మంది జనం చూస్తుండగానే ఒక మహిళపై ఇంతటి దారుణమైన దాడి జరగడం స్థానికులలో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. నగరంలో మహిళల భద్రతపై మరోసారి తీవ్రమైన చర్చ మొదలైంది. కాగా దాడి చేసిన వెంటనే నిందితుడు చేతన్ అక్కడి నుంచి పరారయ్యాడు. అతని కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అతడు దొరికితేనే ఈ హత్య వెనుక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే విషయాలు పూర్తిగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రేమ పేరుతో ఉన్మాదులుగా మారుతున్న కొందరు వ్యక్తులు ఎదుటి వారి ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడడం లేదు. నర్సింగ్ పూర్తి చేసి సమాజానికి సేవ చేస్తూ ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న లావణ్య అనే యువతి ఒక సైకో చేతిలో ఇలా బలి కావడం నిజంగా సమాజానికి సిగ్గుచేటు. ఇలాంటి ఉన్మాదులపై చట్టం కఠినంగా స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరగా శిక్ష పడేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి బహిరంగ ప్రదేశంలో జరిగిన ఈ దారుణ హత్యపై మహిళల భద్రతపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.